అందరికీ నమస్తే అండి. ఇవాళ నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా నారా లోకేష్ గారి గురించి రెండు మాటలండి. నారా లోకేష్ గారు పాదయాత్రలో ఆయనతో పాటు మేము సంవత్సర కాలం పాదయాత్రలో ప్రయాణించడం జరిగిందండి. పాదయాత్రలో ఆయన దగ్గర నుంచి మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నామండి. సహనంగా ఓర్పుగా ఎలా ఉండాలి, కార్యకర్తలతో ఎలా బిహేవ్ చేయాలి, పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఒక మాట ఇస్తే ఆ మాట మీద ఎలా కమిట్మెంట్తో నిలబడాలి అని కొన్ని క్రమశిక్షణలు అయితే నేర్చుకున్నామండి. వాళ్ళ తాతగారి దగ్గర ఉన్న తెగువ, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న చతురత రెండు లోకేష్ గారి దగ్గర చూసాం. పాదయాత్రలో ఆయన ఇచ్చిన హామీలు ఏవీ మర్చిపోకుండా మొత్తం అమలు చేసుకుంటూ వస్తున్నారండి. ఇవాళ ప్రపంచ దేశాలు తిరుగుతూ గూగుల్ సంస్థ మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్కి రావటం ఇవాళ ప్రపంచ దేశాలన్నీ గర్వంగా మన వైపు చూస్తున్నాయి. ఆంధ్ర వైపు మిగతా రాష్ట్రాలన్నీ బిత్తరపై చూస్తున్నాయి. ఎవరా ఈ ఐటీ మినిస్టర్ గారు, ఇక మాకు రావాల్సిన సంస్థలను కూడా ఏనే చాలా చాకచక్యంగా చాలా సమర్థవంతంగా తీసుకెళ్తున్నాడు అని అన్ని రాష్ట్రాలు మన వైపు చూసే పరిస్థితి. దట్ ఈజ్ నారా లోకేష్ గారు. ఒక మాట ఇస్తే ఆ మాట మీద కమిట్మెంట్గా నిలబడతారు. అవన్నీ మేము ఆయన దగ్గర క్రమశిక్షణ కానీ అతని నడవడిక అన్నీ చూసి లోకేష్ గారిని చూసి చాలా నేర్చుకున్నాం మేము యువగలం టీంలో. ఆయనతో పాటు మేము సంవత్సరం పాటు తెలుగుదేశం పార్టీ కోసం యువగలం కోసం పనిచేయటం చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇవాళ విద్యాశాఖలో అయితేమి ఐటీ శాఖలో అయితేమి లోకేష్ గారు తెచ్చే పెను మార్పులు చూసి చాలా సంతోషపడుతున్న వాళ్ళలో మేము ఒకళ్ళమండి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి నిరంతరత్వ పాలనను చూసి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. కార్యకర్తలను ఎక్కడికక్కడ నిరాశలో పడి ఇబ్బందులు పడతా ఉంటే చూసి ఓర్చుకోలేక బయటకు వచ్చి ఒక్క అడుగు వేశాడండి. ఆ అడుగే యువగలం. ఆ యువగలంతో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రమే మారింది. దట్ ఈజ్ లోకేష్. జై లోకేష్.